అండి రొయ్యలు అయితే వండుతున్నాను. రొయ్యల పులుసు అండి నేను చేసేది. రొయ్యల పులుసు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ గ్రైండ్ చేసిన, తగినంత పసుపు, తగినంత ధనియాల పౌడర్, మెంతి పౌడర్ అండి, కంపల్సరీ మెంతి పౌడర్ వేయాలి. రొయ్యల పులుసుకైనా ఫ్రైకైనా మెంతి పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నాను నేనైతే. కొంచెం అట్లా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా కలుపుకొని కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత రొయ్యలు వేద్దాం. నూనెలో ఇట్లా ఉల్లిగడ్డ మీద వేస్తే ఏంటంటే రొయ్యలు కూడా బాగా గోలిపోతాయి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది, కౌసు వాసన కదా, అందుకని. ఇలా ఇంట్లోనే ఉప్పు, మనకు సరిపడా అంత ఉప్పు, సరిపడా అంత కారం వేసుకోవాలి. వేసి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోనే మనము చింతపండు పిసికి పెట్టుకుంటాం కదా, ఆ పులుసు పోసేయాలి. కొంచెం మొత్తం ఇట్లా పులుసు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి రొయ్యల పులుసు అయితే అయిపోయింది.